బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. హైడ్రా రంగనాథ్ను తొలగించాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించండి అంటూ సూచించింది హైకోర్టు. లోతుకుంట భూముల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం ఆక్రమణల తొలగింపు విషయంలో హైకోర్టు ఆదేశాలు లెక్క చేయలేదు రంగనాథ్ అంటూ హైకోర్టు చెప్పుకొచ్చింది. 63 సార్లు కోర్టు ఆదేశాలు పట్టించుకోలేదు రంగనాథ్ అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు. జూన్ 26, 2024 హైడ్రా కమిషనర్గా రంగనాథ్ నియామకమయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇంకా ఏముంది, ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంది, అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో హైకోర్టు ఇంకా ఏమంది? ఎగ్జాక్ట్లీ ఇది మొదటిసారి కాదు. హైడ్రాకి సంబంధించిన విషయంలో అనేక సార్లు పలుమార్లు కోర్టు మొట్టికాయలు వేసినటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఒకసారి డైరెక్ట్గా ఈసారి సిఎస్కి ఆదేశాలు ఇచ్చింది. రంగనాథ్ని తొలగించాలి, ఆయన ప్లేస్లో ఐజీ అధికారిని నియమించాలి అనేటువంటిది కోర్టు ధిక్కరణ కింద. ఆయన పైనే కోర్టు ధిక్కరణ కింద 63 కేసులు ఉన్నాయంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది ధర్మాసనం వెలువడించినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా చేపట్టినటువంటి హైడ్రా సంబంధించినటువంటిది అంటే ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ భూములను కాపాడడము, వాటిని చుట్టూ ఫెన్సింగ్ వేయడము, వందల వేల లక్షల విలువ చేసేటువంటి కోట్ల విలువ చేసేటువంటి భూములను కాపాడుతూ ఉన్నాము, రికవరీ చేస్తూ ఉన్నాము, ఆక్రమణకు గురైనటువంటి చెరువులని, కుంటలని, ప్రభుత్వ భూములని రక్షిస్తూ ఉన్నాము అనేటువంటి స్టేట్మెంట్ చేసినటువంటి హైడ్రా ఈరోజు హైడ్రా కమిషనర్గా ఉంటాడు రంగనాథ్నే తొలగించాలనేటువంటిది రాష్ట్ర కోర్టు ఈరోజు వెలువడించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి లోతుకుంటకు సంబంధించినటువంటి విషయంలో సర్వే నెంబర్ 1, 2లో 40 ఎకరాల్లో హైడ్రా వెళ్ళలేదని అఫిడవిట్లో పేర్కొన్నారు రంగనాథ్. హైడ్రా కమిషనర్ను తొలగించాలని కోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే క్షమాపణ కోరుతూ ఒక అఫిడవిట్ దాఖలు చేశారు కోర్టుకి హైడ్రా రంగనాథ్. కానీ దీన్ని పరిగణలోకి తీసుకోలేదు కోర్టు. ఆయన క్షమాపణ కోరారు, ఒక అఫిడవిట్ దాఖలు చేశారు ఆయన కోర్టు ధిక్కరణకు సంబంధించిన విషయంలో. అయినప్పటికీ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఆయన ప్లేస్లో ఇమ్మీడియట్గా ఐజీ అధికారిని నియమించాలి అనేటువంటిది సిఎస్కి డైరెక్ట్గా ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసినటువంటి పరిస్థితి. దీంట్లో ఇమ్మీడియట్గా బాధ్యతలు అప్పగించాలనేటువంటిది సిఎస్కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది మొదటిసారి కాదు సచిన్, గతంలో చూసాం. ఒక లోతుకుంటనే కాదు, తర్వాత ఇంకా మిగతా విషయాల్లో హైడ్రా కరెక్ట్గా ప్రయారిటీ బేస్గా వెళ్ళట్లేదు. కొంతమందికి ఒకలాగా, కొంతమందికి ఒకలాగా వ్యవహార శైలి ఉంటుంది. పేదల భూములకు, తర్వాత ఇంకా కొంతమంది భూముల్లోకి వెళ్ళేటువంటి సమయంలో ఎగ్జాక్ట్లీ ఫ్రైడే నైట్ ఆపరేషన్ స్టార్ట్ చేసి సాటర్డే సండే కోర్టుకు వెళ్లకుండా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సర్వే నెంబర్ వాళ్ళు కోర్టుకు వెళ్లకుండా వ్యూహాత్మకంగా సాటర్డే సండే ఆపరేషన్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మండే రోజు వరకు అక్కడ వాళ్ళు దాన్ని డిమాలిష్ చేయాలనుకున్నది, వాళ్ళు స్వాధీనం చేసుకోవాలనుకుంటే స్వాధీనం చేసుకున్నటువంటి ఆరోపణలు వచ్చాయి. దాంతోపాటు అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట డైరెక్ట్ అక్కడికి ముఖ్యమంత్రిని తీసుకెళ్లారు, ఓపెనింగ్ చేసే ప్రయత్నం చేశారు. గతంలో బతుకమ్మ కుంట విషయంలో కొంతమంది ఆక్రమణకు గురైంది, దాన్ని రికవరీ చేస్తున్నాం అనేటువంటిది ఫెన్సింగ్ వేశారు, సుందరీకరణ చేశారు. అక్కడ చుక్కెదురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బోర్డుని ఈరోజు తీసివేసి గతంలో ఎవరైతే ఆకుపై వాళ్ళ పేరు మీద ఉందో వాళ్ళే మళ్ళీ ఆక్రమణ వాళ్ళు అంటే మళ్ళీ సైట్ మీదకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. హైడ్రా విషయంలో మొత్తం 63 సార్లు రంగనాథ్ కోర్టు ధిక్కరణను చేస్తూ ఉన్నారు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఆయన పైన కోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో హైడ్రా గురించి ఎంత పాజిటివిటీ చేద్దామని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు హైడ్రా విషయంలో కోర్టు ఇస్తున్నటువంటి తీర్పు విషయంలో ఉల్టా అవుతూ ఉంది, నెగిటివ్ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి హైడ్రా రంగనాథ్ను కమిషనర్గా తొలగించాలి అనేటువంటిది చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడం, ఆయన స్థాయిలో ఐజీ స్థాయి అధికారిని ఇవ్వాలనేటువంటిది, అది కూడా లోతుకుంటకు సంబంధించిన విషయంలో సర్వే నెంబర్ 1, 2లో ఈ 40 సంబంధించిన ఎకరాల విషయంలో వివాదం తలెత్తడంతో దానిపైన కోర్టు తీర్పిచ్చినటువంటి చాలా స్పష్టంగా ఉంది. చూడాలి ప్రభుత్వం ఎట్లాంటి రియాక్షన్ తీసుకుంటుంది, దీనిపైన ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది అనేటువంటిది, లేదా పైకోర్టుకు వెళ్తారా అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతూ ఉంది. మరి ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు పైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిఎస్కి ఇచ్చినటువంటి ఆదేశాల విషయంలో ఎట్లా ముందుకు పోతుంది, దీన్ని పరిగణలోకి ఒక్కసారి కన్సిడర్ చేయమని ఏమైనా రిక్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా ప్రభుత్వం? ఎందుకంటే ఇప్పటికే రంగనాథ్ అఫిడవిట్ రూపంలో క్షమాపణ చెప్పారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆయన వివరణ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఫర్దర్ ఎట్లా మూవ్ అవుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
మొత్తంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. హైడ్రా రంగనాథ్ను తొలగించాలని ఆదేశించింది హైకోర్టు. తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించండి అంటూ చెప్పుకొచ్చింది హైకోర్టు. లోతుకుంట భూముల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆక్రమణలో తొలగింపు విషయంలో హైకోర్టు ఆదేశాలు లెక్క చేయలేదు రంగనాథ్ అంటూ కూడా హైకోర్టు చెప్పుకొచ్చింది. 63 సార్లు కోర్టు ఆదేశాలు పట్టించుకోలేదు రంగనాథ్ అంటూ కూడా కోర్టు చెప్పుకొచ్చిన సందర్భం. జూన్ 26, 2024న హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను నియమించింది ప్రభుత్వం.